రేవంత్ రెడ్డి గారికి కలిసి అయ్యా ఈ బీసీ కులాలను రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి కేసీఆర్ అన్యాయం చేశారు, ఇప్పుడు మీకు అవకాశం ఉంది, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ టు రీఇంక్లూజన్ ఆఫ్ ది బీసీ లిస్ట్ అని చెప్పి మీరు ఒకసారి ఒక మెమోరాండంగానే వచ్చి కలవండి, బాగుంటుంది కదా? తప్పకుండా సార్, తప్పకుండా మేము సెషన్ ఫాలో అవుతాం. మా నాయకుడి చేత ఒక లెటర్ తీసుకుంటాం. మా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడగట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా కులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించి మళ్ళీ ఇంక్లూడ్ చేయమని 26 కులాలని మేము వారిని రిక్వెస్ట్ చేద్దామని మేము కూడా ఆలోచనలో ఉన్నామండి. తప్పకుండా మీతో మాట్లాడుతాను. ఒక్క నిమిషం, అప్పలనాయుడు గారు ఒక కాలర్ ఉన్నారు. నాగేంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం, చెప్పండి సార్. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం అండి. అది ముందుగా మీకు ఈ ట్రైన్ లైన్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చెప్పండి. ఎందుకంటే ఈ 27 కులాలకే ఇవన్నీ కూడా పేద కులాలండి. హలో చెప్పండి, వినపడుతుంది. నాగేంద్ర గారు మాట్లాడండి. ఈ 27 కులాలు పేద కులాలండి. ఓకే. ఈ పేద కులాలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజల్లో చైతన్యం చేస్తున్నందుకు ప్రైమ్ లైన్ యాజమాన్యానికి మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. యాక్చువల్ గా చెప్పాలంటే అండి, అసలు దేశంలో ఎక్కడైనా కూడా పేద ప్రజలని లేకపోతే పేద కులాలను అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి సంక్షేమ పథకాలను లేకపోతే రిజర్వేషన్లు పెట్టి అభివృద్ధి చేయాలని చూస్తాయండి. కానీ విచిత్రంగా ఇక్కడ తెలంగాణలో ఒక దొర పాలన చేసి పేదల్ని మరింత పేదరికంలోకి దించేయడానికి ఒక కుట్రపూరిత ఉద్దేశంతో రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేసేందుకు 27 కులాలకు దారుణంగా అన్యాయం చేశారండి. అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు ఫలితాలు అనిపిస్తున్నారు. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారండి ప్రజలు. ఆ విషయాన్ని ఆ నాయకులు కూడా గ్రహించి ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, అదృష్టం కొద్ది మాకు ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలు కానీ బీసీ సంఘాలు కానీ మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మేము అండగా ఉంటామని చెప్పేసి నిలబడ్డాయి. సో అదే పరంపరలో రేవంత్ రెడ్డి గారు కూడా పబ్లిక్ లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందండి. ఇది రాజ్యాంగపరంగా ఆలోచించే పార్టీలు చేసే పద్ధతి అండి ఇది. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆలోచించే దొరల నాయకత్వం ఏదైతే ఉంటుందంటే రాత్రికి మనస్తత్వంతో ఏదైతే ఉంటారో వాళ్ళు పేదలు ఎదగకుండా చేయాలని చెప్పేసి కుట్రతోటి మమ్మల్ని మా 27 కులాలను అన్యాయంగా మాకు రిజర్వేషన్ లేకుండా చేశారండి. సో ఈ వాస్తవాలు మీరు ప్రజలకు తీసుకెళ్ళడానికి లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకైతే మీకు ధన్యవాదాలండి. తప్పకుండా ఇప్పుడు ఇందాక మన శ్రీశైలం గౌడ్ గారు కూడా మాట్లాడారు, విన్నానండి. అయితే ఆయన కొండబద్దలు కొట్టేట్టు మాట్లాడారు. ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 27 కులాలని వాడుకుని లబ్ధి పొందుతున్నారు అనేది వాస్తవం అండి. ఆయన నిజాయితీగా చెప్పారు. ఆయన కూడా మాకు మొదటి నుంచి కూడా మాకు అండగా ఉన్నారండి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని. తప్పకుండా ఈసారి ఆయన మేము గెలిపించుకుంటామండి. ఆయనే కాదు, మాకు అండగా నిలబడ్డటువంటి అన్ని పార్టీలు ఎవరైతే మాకు సపోర్ట్ ఇచ్చారో అన్ని పార్టీలు మేము గెలిపిస్తామండి. ఈ బీఆర్ఎస్ బుద్ధొచ్చేలాగా మేము చేస్తాం తప్పకుండాని. కనీసం వాళ్ళైనా రియలైజ్ అయ్యి ఇప్పుడైనా కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లో కూడా కొంతమంది చాలా మంది ఎమ్మెల్యేలు కానండి రాజకీయ నాయకులు మాకు జరిగిన అన్యాయమే మేము ఈసారి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. నాగేంద్ర గారు, మీకు ఇదే మీరు అడిగిన క్వశ్చన్ కి చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, నాకు ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు వస్తుంటే, ఈ 26 కులాలకు సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేస్తున్న ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్లతో ఓట్లు వేయించుకున్న వాళ్ళు కుడుకాలు బయటపెట్టి రావడానికి కానీ మీడియా ముందు మాట్లాడడానికి ఇంకా ముఖం చాటేస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఇంకా ఈ 26 కులాల మీద మన కోన శ్రీశైలం గౌడ్ గారు చెప్పినట్టు ఒక జాలి ప్రేమ 11 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం, 1 శతాబ్దం దాటి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా ఇంకా అధినాయకత్వం ఏమంటుందనో లేకపోతే పార్టీలు ఏమైపోతుందనో ఎమ్మెల్యే టికెట్ ఏదైనా అయిపోతుంది ఇంకా ఆలోచన చేస్తే ఎవరు వీళ్ళని బాగు చేస్తారంటారు మీ నాగేంద్ర గారు? సార్, ఇది ఒకటేనండి. ఎందుకంటే ఈ 27 కులాలు ఇంకా అమాయకులేనండి చెప్పాలంటే. అదే రియల్ అమాయకత్వం అండి, రియల్ వెనుకబాటుతనం అండి. నిజం చెప్పాలంటే 27 కులాల పబ్లిక్ ఎంతమంది ఉన్నారండి, అందులో 80% పబ్లిక్ ఈ రోజు కూడా మాకు రాజ్యాంగం ఏమిచ్చింది, మేము అభివృద్ధి చెందాలంటే ఏమిచ్చింది, దేశంలో వనరులు మా వాటా మాకు రావాలంటే రాజ్యాంగం మాకు ఏమిచ్చింది, మేము ఏమి నష్టపోయాం, కేసీఆర్ కారణంగా ఏం నష్టపోయామని తెలియని పరిస్థితులు ప్రజలు ఉన్నారంటే మీరు నమ్ముతారండి? ఆ పరిస్థితులు అటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అటువంటి పరిస్థితులు అటువంటి అమాయకులు ఉన్నారు కాబట్టి ఈ నాయకులు మధ్య పెట్టి ఎలక్షన్ వచ్చేప్పటికి క్యాష్ చేసుకుంటున్నారు.
సో అటువంటిది శ్రీశైలం గౌడ్ గారు లాంటి వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా ఉందని చెప్పాలంటేని. ఆయన మొదటి నుంచి కూడా మాకు అండగా ఉన్నారు. ఆయనే కదండి, ఆయనకు ఆపోజిట్ ఉన్న నాయకుడు కూడా మాకు హామీ ఇవ్వడం, క్యాష్ వాడుకోవడం తప్ప మాకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేదండి. ఈ రోజు కూడా లాస్ట్ 2 weeks బ్యాక్ కూడా ఆయన మేము బీసీ కమిషన్ కి రమ్మని చెప్తే కూడా ఇది మభ్య పెట్టేది తప్పించండి, రావడానికి మాకు అనుకూలంగా ఆయన ఇవ్వలేదు ఇంతవరకునండి. సో ఇట్లా చాలా మంది కొంతమంది నాయకులు ఉన్నారు, అందరూ కాదు కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే ఎలక్షన్ తప్పకుండా బుద్ధి చెప్పడం జరుగుతుందండి. మాకైతే నమ్మకం ఉందండి. సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. రాజ్యాంగపరంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. కానీ ఇదేంటంటే పొలిటికల్ గా తీసుకున్న నిర్ణయం కాబట్టి పొలిటికల్ గా జరిగితేనే ఇబ్బంది లేకుండా అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేశారు. అవునవును, తప్పకుండానండి. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు చాలా డైనమిక్ లీడర్ అండి. ఆయన కంపల్సరీ హామీ ఇచ్చారు, హామీ నెరవేరుస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. అలాగే బీజేపీలో కూడా అగ్ర నాయకులు అందరూ కూడా ఈటెల రాజేంద్ర గారు లాంటి పెద్ద నాయకులు, ఆయన మన కిషన్ రెడ్డి గారు అండి, ప్లస్ లక్ష్మణ్ గారు అండి, వీళ్ళందరూ కూడా ఇది ముక్తగంటంతో ఖండించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారండి. 100% మాకు న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంది. మాకు న్యాయం జరిగేదాకా మీ ప్రైమ్ నైన్ టీవీ సపోర్ట్ గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 100% మేము సపోర్ట్ చేస్తాం. న్యాయం జరిగే వరకు ప్రైమ్ నైన్ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపడతాం. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్. చక్కబెట్టాలి, బాగుందేమో అనే స్థితికి మనం ఈ రోజున మళ్ళీ వస్తున్నాం. కారణం మన కుట్రలో కుతంత్రాలు, బడుగు బలహీన వర్గాల మీద ఆధిపత్య పోరు. అది ఎప్పటికీ సమాజ శ్రేయస్సు కాదు. రాజు పరిపాలించే అధికారం వచ్చినప్పుడు ప్రజల్ని సమాన భాగంతో చూడాలి తప్ప నాకు అధికారం ఉంది కదా ఏదైనా చేస్తే కర్మ అనుభవించక తప్పదు. చరిత్ర చెప్పిన నగ్న సత్యం. ఏదేమైనా ఈ రోజున 2024లో దాటి 25కి వచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ అధికారాన్ని రేవంత్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చేసిన ఆ యొక్క కుట్ర అనొచ్చు, కక్ష అనొచ్చు, లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలనొచ్చు, బీసీ కులాలను విడగొట్టాలనొచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు ఆ మనసు బాధపడినప్పుడు మనిషికి కష్టం వస్తే అతని మనసు రకరకాలుగా ఎలాగైతే ఉంటుందో ఈ సమస్య వచ్చినప్పుడు కూడా ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. దట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ డిపెండింగ్ ఆన్ పర్సన్స్, విక్టిమ్స్కి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుక్కడపల్లిలో నేను 1 నెల రోజుల్లో వీళ్ళని తిరిగి బీసీ జాబితాలో చేరుస్తానని మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట 3 నెలలుగా ప్రైమ్ నైన్ చేస్తున్న కథనాలకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళు డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ చేయవలసిన బాధలు విన్నారు, వాళ్ళ అప్డేట్లు విన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఏదైనా రానున్న రోజుల్లో ఈ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేసి కేసీఆర్ గారి దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. హైకోర్టులో జరిగిన వాదనల గురించి కానీ, తర్వాత పరిణామాల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళిన సమస్యల గురించి కానీ అన్నీ మీకు వేవేరా ఉంది ఈ సబ్జెక్ట్ గురించి. కానీ చాలామంది ఇక్కడ ఉన్న బీసీ సోదరులకి, కొంతమంది రాజకీయ నాయకులకి ఏదో మాకు న్యాయం చేసేస్తున్నారు, కొన్ని కులాలు తీసేస్తే మాకు కొంత పర్సంటేజ్ పెరిగిపోతుంది, మాకు కొంత న్యాయం జరిగిపోతుంది, ఈ పర్సంటేజ్ వల్ల మనకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని ఒక భ్రమలో అప్పటి ముఖ్యమంత్రి అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు అతను మేలు కోసం చేసినది మన మేలు కోసం అనుకునే మాయలో ఇప్పటికీ కొంతమంది ఇంకా ఆ భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ తొలగిపోవాలంటే ఆ రోజున 31/1/2014 ఈ యొక్క నోట్ ఫైలు ఈ మీటింగ్ జరిగింది. 1-2 విషయాలు చెప్పండి శ్రీనివాస్ గారు, ఏం జరిగింది ఆ రోజున?